పోల్చుకున్నట్లయితే 2 సంవత్సరాల కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వంలో 9 పథకాలు అయితే ఇప్పుడు 6 ఇచ్చారు. రాష్ట్రంలో అమలుకి వచ్చేతలకి ఎలా ఉంది? అసలు మీకు ఏమన్నా వస్తున్నాయో ఏమి రావట్లేదు? ఏమీ రావట్లేదమ్మా. మాకు మా ఆయన గారు చచ్చిపోతే కనీసం మట్టి ఖర్చు కూడా ఏమీ ఇవ్వలేదు. మాకేమీ లేదు. ఒంటరిగా బతుకుతున్నాను. ఇల్లు కోసం ఎన్ని సంవత్సరాలు బట్టి పెడుతున్నాను. ఇళ్ల స్థలం జగన్ ఇచ్చాడు. అక్కడ స్థలం కాడ చూపిస్తామని మొన్న వెళ్ళి ఎత్తుక్కోతే పేర్లు లేవు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పారు. ఏమైంది మేడం? ఏమీ ఇవ్వలేదమ్మా. మరి ఆ స్థలం వద్దంటే ఇస్తామని సంతకం పెట్టమన్నారు. కొంతమంది ఏమో అది పోద్ది ఇది పోద్ది అన్నారని నేను పెట్టలేదండి. ఏమి పరిస్థితి ఎలా ఉంది? పెన్షన్కి సంబంధించి సచివాలయాలు అడిగితే ఏం చెప్తున్నారు? వాళ్ళని అడగండి, ఇంకా రాలేదు, వదలలేదు, పెన్షన్ వదలలేదు అంటున్నారండి. ఎప్పటికప్పుడు వచ్చే నెల అని కానిచ్చేస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా మేడం? 3 గ్యాస్ సిలిండర్కి డబ్బులు అన్నారు కదా, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. 2 దానికి పడియండి. ఏదైనా రైతుకు సంబంధించి ఏమైనా ఖాతాలో జమ అవుతున్నాయా? రైతు కుటుంబం ఏమైనా ఉందా? అదేమీ లేదండి, ఏమీ పడతలేదండి. తల్లికి వందనం పేరు చెప్పిన పిల్లలు మనవరాలకు కూడా ఇస్తామన్నారు. లేదండి, నాకు పిల్లలే లేరండి. ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. ఆ స్థలం అమ్మని, ఏదో ఇల్లు ఇమ్మని కోరుకుంటున్నా. ఆ పెన్షన్ ఇస్తే పనికి వెళ్ళలేకపోతున్నాను. ఆ పెన్షన్ మీద బతుకుదామని అనుకుంటున్నానండి. ఎలా ఉంది? అమరావతి అంటున్నారు, అయితే బాగుంటుంది, భవిష్యత్తు ఇక్కడే అంటున్నారు. మరి చూడొచ్చా ఈ విషయంలో ఎలా ఉంటుంది? ఏమో అంతగా మనకు తెలియదు కదండి. కానీ ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. ఆ పెన్షన్ ఇల్లు వస్తే నేను అలాగే బతుకుదామని. నాకు పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేదు. పనికి వెళ్తేనే బతకటం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అన్ని సమస్యలు పట్టించుకుంటారంటున్నారు. ఆయన పర్లేదు, పనులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా, ఏం చేస్తున్నారండి? మాకేమీ రాలేదండి. ఇప్పుడు మరి చేస్తారని ఆశపడుతున్నా. అక్కడికన్నా వెళ్తే పెన్షన్ వస్తుందని అనుకుంటున్నానండి. వార్తలు చూసారా మేడం? జనరల్గా వార్తలు చూస్తూ ఉంటారు కదా. టీవీ కాడ జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన మహిళల్ని వేధించడం ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు కదా ఫస్ట్ నుంచి, పర్లేదు ఆయన యాక్షన్ తీసుకుంటారా? ఇట్లాంటివి పర్లేదు అంటారు. నేను టీవీ చూడలేండి, లేదండి టీవీ కూడా. అంటే ఎమ్మెల్యే ఒక ఆయన ఈ వివాహితను ఏడిపించడం ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకని చూసారా అని అడుగుతున్నా. ఏమి చూడలేదురండి. అయితే పెన్షన్ ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. బతకలేక పని చేయలేక ఆ గుళ్ళు కాడ చేసి అలాగే బతుకుతున్నానండి. ఎన్నాళ్ళు బతుకుతాం? ఇంటది కట్టుకోవాలి, డాక్రాలు కట్టుకోవాలి, డాక్రా లోను కూడా తీసుకోవాలి కట్టలేక. ఏమి డాక్రా డబ్బులు పడతాయి అన్నారు, అయ్యే పడలేదు. 45 ఏళ్ళ కాడ అప్పుడు పడినాయి, ఇప్పుడు ఏమి లేవండి అసలు అంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో కనీసం ఏమైనా అందుకున్నారా? అప్పుడు ఏమైనా 9 పథకాలు ఉంటాయి కదా, మాజీ ముఖ్యమంత్రి గారు. పాపం లేదండి, ఏం అందుకోలేదండి. ఏదైనా కావాలి ఇప్పుడు, కావాలండి. రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి ఎలా ఉంది? రెండో సంక్షేమ పథకాల అమలు ఎలా ఉన్నాయి? బాగానే వస్తున్నాయండి. పింఛన్లు బాగానే వస్తున్నాయండి. సార్, కుటుంబ ప్రభుత్వం వచ్చి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. మరి ఎలా ఉంది? అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నము ఇండస్ట్రీలు, తర్వాత విదేశీ పర్యటనలతోనే మనకు లాభం ఉందంటున్నారు. మరి ఏమంటారు? పర్లేదండి, బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. 1వ తారీఖు ఇచ్చే పెన్షన్, తర్వాత రేషన్ బాగానే ఇస్తున్నారు. ఎన్నిటికి పడ్డాయి? మన ఇంట్లో తెలుసండి, మనకు తెలియదు. అది తల్లికి వందనం పేరుతో డబ్బులు ఏమైనా పిల్లలకి, మనవరాళ్ళకి, ఏదైనా చదువుకునే వాళ్ళకి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలుసు. గురుగారు, మరి ఏమంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి చూస్తే? ఇటు పక్క అమరావతి ఏమో శరవేగంగా అవుతుంది అంటున్నారు. మరి ఏమంటారు? పర్లేదా? కొంచెం సమయం ఇవ్వచ్చు? పర్లేదండి, అభివృద్ధి అవ్వచ్చు. బాగానే ఉందండి పరిపాలన. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన బాగానే పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే పనిచేస్తాడు. ఆయన అందుకున్నారా? అందుకున్నారు. అవగాహన కోసం. మరి ఏంటారంటే 2029 పోటాపోటీగా ఉంటుందా మరి ఈసారి? పోటాపోటీగానే ఉంటుంది. చూసారా వార్తల్లో? జనసేనకు సంబంధించి జనసేనకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రైల్వే కోడూరు ఒక మహిళను వేధించారంటున్నారు. ఆయన ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేమంటున్నారు. మరి ఎలా ఉంది? ఏమోనండి, నేను చూడలేదు, న్యూస్ చూడలేదు. అది ఒక మహిళని వేధించారు, వాడుకున్నారు, కడుపులు చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఆయన రియాక్షన్ గట్టిగా తీసుకున్నామంటున్నారు కదా, ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. టోటల్గా చూసుకుంటే ఇలాంటి అంశాలని ఉపేక్షించారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏమంటారు? బాగానే చేస్తారండి ఆయన కూడా. ఎలా ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరంన్నరలో పాదయాత్ర అంటున్నారు, ప్రజా సంకల్ప యాత్ర అంటున్నారు ఆయన. మరి ఎలా ఉంటుంది? పోటాపోటీగా ఉంటుంది? ఏమోనండి, ఆ సంగతి మనకు తెలియదు. అది మరి మీకు నచ్చిన నాయకుల్లో బాగా పథకాలు అమలు చేసిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దేనికి టయానికి ఇస్తున్నారు. టయానికి అన్న క్యాంటీన్లు చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు పరిపాలన. రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ ఉన్న గుంతలో ఉన్నా చేసినా చెందినా బాగానే పనిచేస్తున్నారు. అది సమస్యల పైన అవగాహన ఉందండి. అది